హాయ్ అందరికీ. నా పేరు డాక్టర్ రాధా. ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ వీడియో చేస్తున్నామనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి నార్మల్‌గా సమ్మర్ స్టార్ట్ అయింది అంటేనే వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, తర్వాత హాలిడేస్ చాలా ఉంటాయి, ఏమేం చేయాలి యాక్టివిటీస్, పిల్లలు, పెద్దలు అందరూ ఫ్రీ అయిపోతున్నారు. సో, ఈ సమ్మర్‌లో ఎట్లాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఒకవేళ వెయిట్ లాస్ అయితే ఎలా హైడ్రేటెడ్‌గా ఉండాలి, ఎలా హైడ్రేటెడ్‌గా ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనేది బిగ్గెస్ట్ డౌట్ అనమాట. సో ఇప్పుడు మనము ఏం చెప్పబోతున్నామంటే ఈ వీడియోలో వెయిట్ లాస్ జర్నీ, తర్వాత వెయిట్ లాస్ జర్నీకి తోడ్పడే డైట్స్ ఎలా ఫాలో అవ్వాలి, తర్వాత చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి సరిపడే డైట్ ప్లాన్ ఏంటి, అసలు ఎంత వెయిట్ తగ్గితే అది గుడ్ వెయిట్ లాస్ అంటాము, తర్వాత వెయిట్ గెయిన్ సడన్గా పెరగకుండా ఒక కాన్స్టాంట్గా వర్సటైల్ వెయిట్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఈ వీడియో. సో సమ్మర్లో మనకు సీజనల్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఏంటి అంటే, ఫస్ట్ సమ్మర్ స్టార్ట్ అయింది, హీట్ ఎక్కువైంది, ఎక్కువ చెమట కూడా వస్తుంది. సో మనం ఎక్కువ లిక్విడ్ ఫుడ్స్కి అలవాటు పడిపోతాము, తర్వాత ఎక్కువ వాటరీ లాంటి ఫుడ్స్నే లైక్ చేస్తాము. సో వాటరీగా ఉన్నాయి అంటే మనం మోస్ట్లీ ఏం ప్రిఫర్ చేస్తాము, షుగర్ కేన్ జ్యూస్ అంట, తర్వాత అన్ని స్వీట్ ఫ్రూట్ జ్యూసెస్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తాము. సో ఇవన్నీ స్వీట్, ఇప్పుడు ఒబేస్ పీపుల్లో వెయిట్ లాస్ కావాలి అనుకున్నప్పుడు మనము హైడ్రేటెడ్గా ఉండాలి అంటే ఈ స్వీట్ జ్యూసెస్, తర్వాత ఏవైతే జ్యూసెస్ మనకు అవైలబుల్గా ఉంటాయో స్ట్రీట్లో అవన్నీ తాగేస్తూ ఉంటాము ఎలా పడితే అలా. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వెయిట్ లాస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం హైడ్రేటెడ్గా ఉండాలి అంటే మనము ఎలాంటి ఫుడ్స్, ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్కి అడాప్ట్ అవ్వాలి. ఒకటి, మనము ఎప్పుడు కూడా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి సాలిడ్ ఫుడ్స్ అంటాం. సాలిడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకుండా మనము ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉండకుండా చూసుకోవాలి. లేదంటే పిల్లలు ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్లో మనం చూస్తుంటాము, అసెంబ్లీలో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, ఫుల్ కంగారు పడిపోతుంటాము, పేరెంట్స్ కూడా, తర్వాత టీచర్స్ అందరూ. మనము స్కూళ్ళల్లో కూడా, తర్వాత ఇంట్లో పేరెంట్స్ నేర్పించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్తున్నారు, లేదు బయటికి వెళ్తున్నారు సమ్మర్లో అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక బాటిల్, ఒక ప్లాస్టిక్స్ కాకుండా నార్మల్గా డొమెస్టిక్ యూజ్ చేసే బాటిల్స్ క్యారీ చేయాలి. ఇంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఫస్ట్ మనం డైట్కి వస్తే, హైడ్రేషన్కి వస్తే ఇంట్లో మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, యాక్చువల్గా చియా సీడ్స్ అని ఉంటాయి. ఈ మధ్య చాలా వరకు మీరు ఇంటర్నెట్లో చూస్తుంటారు, చియా సీడ్స్ అని, తర్వాత సబ్జా సీడ్స్ అనేసి దొరుకుతాయి. అవి ఏంటంటే వాటర్లో వాళ్ళ బాడీకి అనుగుణంగా, ఒకరికి ఫ్యాట్ లాస్ అవ్వాలంటే సబ్జా సీడ్స్ ఓవర్ నైట్ సోక్ చేసి, దాంతోపాటు మనకు గమ్, ఆల్మండ్ గమ్ అని దొరుకుతుంది. అది వాటర్లో నానపెట్టి జస్ట్ 2-3 పెల్లెట్స్ లాగా నానపెట్టి మార్నింగ్ వరకు ఇంత బల్క్, చాలా బల్క్ ఫామ్ అవుతుంది అనమాట. మనకు వెయిట్ లాస్లో ఎప్పుడు బల్క్ ఫామ్ అవ్వాలి, ఫైబర్ ఎక్కువగా ఉండాలి, తర్వాత ఫుడ్ మనము ఏవైతే సాలిడ్ ఫుడ్స్ ఉంటాయో అవి తక్కువ చేసేయాలి. అంటే ఫస్ట్ మన అపెటైట్ని సాటిస్ఫై చేయాలి. అట్లాంటి అపెటైట్ సాటిస్ఫైయింగ్ ఫుడ్స్ చాలా ఉన్నాయి మనకు, కానీ మనము బయట షుగర్స్ అని, తర్వాత జ్యూసెస్ అని అలా తాగుతుంటాం. అలా కాకుండా పిల్లలకి మీరు అలవాటు చేస్తే అదే పెద్దగా అయ్యే వరకు అలవాటు అవుతుంది, అదే ఫ్యూచర్ జనరేషన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. నౌ మనము అలాంటి ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, నెంబర్ 1, ఎర్లీ మార్నింగ్ లేవగానే కాఫీ, టీ అలాంటివి కాకుండా, అవి గ్యాస్ట్రైటిస్ కొంతమందిలో, తర్వాత మార్నింగ్ సిక్నెస్ పోవడానికి అలా అలవాటు చేసుకుంటుంటారు. కానీ ఈ సమ్మర్లో మనకు నేచర్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఫుడ్స్ ఇచ్చాయి. ఏంటి అంటే తాటి నుంజలు, తాటికాయలు ఈ మధ్యలో అసలు కనుమరుగైపోయాయి. సో మనం పిల్లలకి తెలియజేయాల్సింది ఏంటంటే, మన న్యాచురల్లీ ఏమేమి సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ మనము తెలియజేయాల్సిన బాధ్యత పెద్దవారిగా మన బాధ్యత. సో తాటి నుంజలు, ఆల్మండ్ గమ్ అనేసి, తర్వాత సబ్జా సీడ్స్ అనేసి, చియా సీడ్స్ అనేసి, అవన్నీ నైట్ ఎలా చేయాలి ఏంటి, వాళ్ళకి అసలు చియా సీడ్స్ అంటే ఏంటి ఎప్పుడు చూడలేదు అని గమ్మత్తుగా చెప్తుంటారు. సో మనం చేయాల్సిందంతా
మీ పిల్లలకి అలవాటు చేసే అలవాటే ఈ సమ్మర్లో కానీ ప్రతి ఋతువులో కానీ ఏం తీసుకోవాలి, ఏమేం తినాలి అనే అవగాహన వస్తుంది. మీరు కూడా పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ ఒబేస్ పేషెంట్స్లో సడన్ వెయిట్ లాస్ అనేది ఎప్పుడు కూడా ఒకటి ఉంది. ఈజీలీ గెయిన్ ఈజీలీ లాస్ అనే ఒక కాన్సెప్ట్. సో మనము వెయిట్ లాస్ జర్నీలో దాదాపు 1-2 కేజీలు పర్ మంత్, ఒక నెలకి 1-2 కేజీల వెయిట్ లాస్ అనేది ఐడియల్గా చేయాల్సిన పద్ధతి. సడన్ గా 10 కేజెస్ లాస్, 15 కేజెస్ లాస్ అంటే మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎలాగంటారా, ఇప్పుడు 10 కేజెస్ లాస్ ఓకే, కొంతమంది వాటర్ ఫాస్టింగ్ అంటారు, కొంతమంది బుల్లెట్ కాఫీ ఫాస్టింగ్ అంటారు, ఓన్లీ త్రూ అవుట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ అంటారు. ఓకే, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి సడన్ వెయిట్ లాస్లో తోడ్పడతాయి. కానీ మనము వన్స్ వాళ్ళని ఆ ఫాస్టింగ్స్ అన్నిటిని సడన్గా స్టాప్ చేసామనుకో, మనము డ్రాస్టిక్ వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనము ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ అనేవి అలవాటు చేసుకోవాలి ఈ సమ్మర్లో. ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ కీరా, తర్వాత వాటర్ మెలాన్, మస్క్ మెలాన్, కోకోనట్ వాటర్, తాటి నుంజలు, సబ్జా సీడ్స్, చియా సీడ్స్, ఇవన్నీ అలవాటు చేసుకుంటే మనము ఫ్యాట్ లాస్ జర్నీలో ఇవన్నీ ఉపయోగపడతాయి ఈ సమ్మర్లో. సో స్టే హైడ్రేటెడ్ with ideal weight loss. Thank you.